దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. సొలొమోను దేవుడిచ్చిన గొప్ప జ్ఞాని. అటువంటి జ్ఞాని ఎటువంటి పరిపాలన చేశాడో ఈ చరిత్ర మనం గమనిస్తాం. సొలొమోను పరిపాలన కాలము ఇశ్రాయేలు రాజ్యపు స్వర్ణయుగముగా ఉండినది. శిల్పకళలో శ్రేష్టమైన గుర్తుగా యెరూషలేము దేవాలయమును కట్టబడినది. అతని పాలనలో ఇశ్రాయేలు మహిమ చేరినది. దీనిని సొలొమోను యొక్క శ్రేష్టమైన కార్యముగా చెప్పవచ్చును. ప్రతిదినము 2 లక్షల మంది పనివారు 7 సంవత్సరములు పనిచేసి ఈ దేవాలయమును కట్టిరి. గొప్ప జ్ఞానియు కవియు అయిన సొలొమోను యొక్క జ్ఞానమును వినుటకును, ఆయన అంతఃపురము యొక్క మహత్యమును చూచుటకును పలు దేశముల నుండి రాజులు రాణులు యెరూషలేమునకు వెళ్ళుట ఆనాటి అలవాటు. అయినప్పటికీ ఆయన వృద్ధాప్యం ఒక దుఃఖకరమైన స్థితికి సాక్ష్యమిచ్చినది. సొలొమోను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడే రాజయ్యాడు. ఆయన యెహోవాను ప్రేమించాడు. తన తండ్రి అయిన దావీదు తనకిచ్చిన మంచి సలహాను అనుసరించాడు. యెహోవా సొలొమోను చూసి సంతోషపడ్డాడు. కాబట్టి ఒక రాత్రి కలలో ఆయన సొలొమోనుతో, సొలొమోను, నేను నీకు ఏమి ఇవ్వాలి అని అడిగాడు. అప్పుడు సొలొమోను, యెహోవా నా దేవా, నేను చాలా చిన్నవాడను, ఎలా పరిపాలించాలో నాకు తెలియదు. కాబట్టి నేను నీ ప్రజలను సరైన రీతిగా పాలించడానికి నాకు వివేకమును అనుగ్రహించు అని సమాధానమిచ్చాడు. సొలొమోను అడిగిన దానిని బట్టి యెహోవా సంతోషించాడు. ఆయన సొలొమోనుతో, నీవు దీర్ఘాయువును ఐశ్వర్యాన్ని అడగకుండా వివేకమును అనుగ్రహించమని అడిగావు. జీవించిన వారికల్లా అత్యధికమైన వివేకమును నేను నీకిస్తాను. అంతేగాక నీవు అడగని ఐశ్వర్యమును ఘనతను కూడా నీకిస్తానని చెప్పాడు. కొంతకాలం తర్వాత 2 స్త్రీలు ఒక కఠినమైన సమస్యతో సొలొమోను దగ్గరకు వచ్చారు. నేను ఈ స్త్రీ ఒకే ఇంట్లో ఉంటున్నాము. నేను ఒక బిడ్డను ప్రసవించాను. 2 రోజుల తర్వాత ఆమె కూడా ఒక మగబిడ్డను ప్రసవించింది. ఒక రాత్రి ఆమె బాబు చనిపోయాడు. అయితే నేను నిద్రిస్తున్నప్పుడు ఆమె తన చనిపోయిన బాబును నా ప్రక్కన పెట్టి నా బాబును తీసుకుంది. నేను నిద్రలేచి నా ప్రక్కనున్న చనిపోయిన బిడ్డను చూచినప్పుడు వాడు నా బాబు కాదని తెలిసింది అని ఒక స్త్రీ వివరించింది. అప్పుడు రెండో స్త్రీ, కాదు, బ్రతికి ఉన్నది నా బాబు, చనిపోయినది ఆమె బాబు అన్నది. దానికి మొదటి స్త్రీ, కాదు, చనిపోయినది నీ బిడ్డే, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని అన్నది. అలా ఇద్దరూ వాదించుకున్నారు. మరి సొలొమోను ఏమి చేశాడు? ఆయన ఒక ఖడ్గము తెప్పించాడు. తర్వాత ఆ బిడ్డను 2 ముక్కలు చేసి ఇద్దరికి చెరో ముక్కను ఇవ్వండి అని చెప్పాడు. వద్దు, దయచేసి బిడ్డను చంపవద్దు, బాబును ఆమెకే ఇవ్వండి అని నిజమైన తల్లి కేక వేసింది. అయితే రెండో స్త్రీ, బిడ్డను మా ఇద్దరిలో ఎవరికీ ఇవ్వొద్దు, ఆ బిడ్డను 2 ముక్కలుగా చేయండి అంది. చివరకు సొలొమోను, బిడ్డను చంపవద్దు, వాడిని మొదటి స్త్రీకే ఇవ్వండి, ఆమె నిజమైన తల్లి అన్నాడు. నిజమైన తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమించిందంటే తన బిడ్డ చంపకుండా ఉండేలా వాడిని మరో స్త్రీకి ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. కాబట్టి ఆమె నిజమైన తల్లి అని సొలొమోనుకు తెలిసింది. సొలొమోను సమస్యను ఎలా పరిష్కరించాడో ప్రజలు విన్నప్పుడు తమకు అలాంటి జ్ఞాని అయిన రాజు ఉన్నందుకు వాళ్ళు సంతోషించారు. సొలొమోను వృద్ధుడైన తర్వాత తన విదేశీ భార్యల దేవుళ్లను ఆరాధించడానికి సొలొమోనును ప్రోత్సహిస్తారు. యెరూషలేముకు తూర్పున ఉన్న ఒక కొండపైన సొలొమోను తన భార్యల దేవుళ్లను, ప్రతి ఒక్కరికి అనేక ఉన్నత స్థలాలను మరి బలిపీఠాలను నిర్మిస్తాడు. ఇది దేవునికి చాలా బాధాకరం కలిగిస్తుంది. సొలొమోను చేసిన పాపం ఫలితంగా దేవుడు పొరుగువారి మధ్య శత్రుత్వాన్ని కలిగించే శత్రువులను మరియు బెదిరింపులను రేకెత్తిస్తాడు. సొలొమోను ఆ తర్వాత వివేకంగా ప్రవర్తించాడు. దేవుని ఆజ్ఞను పెడచెవిని పెట్టి అన్య దేవతలను ఆరాధించే 100 కొద్ది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు మెల్లమెల్లగా ఆయనను మార్చేసి యెహోవాను కాకుండా విగ్రహాలను ఆరాధించేలా చేశాడు. అలా చేసినందుకు ఆయన రాజ్యాన్ని విభాగించి వేరే రాజుకి ఇస్తానని యెహోవా ఆయనకు చెప్పాడు. ఆయన తండ్రి అయిన దావీదుతో చేసిన వాగ్దానాన్ని బట్టి కొంత భాగం మాత్రం ఆయన కుటుంబానికి మిగిలి ఉంటుందని దేవుడు చెప్పాడు. సొలొమోను యెహోవా దేవుని మాట వినడం మానేసినా యెహోవా మాత్రం తాను దావీదుతో చేసిన రాజ్య నిబంధనకు కట్టుబడి ఉన్నాడు.
అయితే సొలొమోను ఆఖరికి మళ్ళీ తన తప్పు తెలుసుకొని వృద్ధాప్యములో కొన్ని పరిశుద్ధ గ్రంథం వివరణలో వ్రాయించి ఇచ్చాడనేది మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.